నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. సౌత్ ఇండియా బ్రైడల్ మేకప్ అకాడమీని హైదరాబాద్లోని హబ్సిగూడలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్టులకు, మోడల్స్, వివిధ రంగాల్లోని ఇన్ఫ్లుయెన్సర్లకు అవార్డులు ప్రదానం చేశారు. బీసీ జాతీయ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ మహిళల్లో అంతర్లీనంగా ఉన్న నైపుణ్యాలను వెలికితీసే విధంగా ఈ అకాడమీని ప్రారంభించారన్నారు. అలాగే SBMS-ను మోక్ష ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ బ్రైడల్ మేకప్, కాస్ట్యూమ్స్, మోడలింగ్ రంగాల్లో యువతులను ఎంటర్ప్రైనర్లుగా మార్చడానికి, ఆర్థికంగా ఎదగడానికి SBMS ఉపయోగపడుతుందన్నారు. మోడల్స్ వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారిని అవార్డులతో సత్కరించారు. సౌత్ ఇండియా లెవెల్లో బ్రైడల్ మేకప్ అకాడమీని ఈరోజు హైదరాబాద్లో ప్రముఖ ఈ రంగాల్లో నిపుణుడైనటువంటి మోక్ష హబ్సిగూడలో నా చేతుల మీదుగా ఆరంభించడం జరిగింది. మోడలింగ్, కాస్ట్యూమ్ డిజైనింగ్, ఆ విధంగానే బ్రైడల్ మేకప్, ఈ మూడు రంగాల్లో కూడా దీని ఒక స్టార్టప్గా తీసుకొని ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ను డెవలప్ చేయాలనేటువంటి సంకల్పంతో హైదరాబాద్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇవాళ ముఖ్యంగా యువతులు తమ కాళ్ళ మీద తాము నిలబడడానికి, తమ ఆర్థికంగా ఎదగడానికి, తమ కుటుంబాలను చక్కగా నిర్మించుకోవడానికి, తమకు బంగారు భవిష్యత్తులను దానికి సంబంధించిన బాటలు వేసుకోవడానికి ఈ రంగాలను ఎంచుకొని దీంట్లో నిపుణత సాధించి గొప్పగా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి, ఇది కొంతమందికి పరిమితమైనది కాదు, ఇది అందరికీ సంబంధించినటువంటిది. ప్రతిభ అనేటువంటిది కొందరికి సంబంధించింది కాదు. ప్రతిభ ఎవరిలో ఉన్నా ఏదైనా ఒక రంగాన్ని ఎంచుకొని ఆ రంగంలో ముందుకు పోవాలన్నప్పుడు కృషి, పట్టుదల ఉండాలి. హైదరాబాద్ నగరం ఇవాళ అనేకమైనటువంటి రంగాలకు వేదికగా మారింది. ఆ నేపథ్యంలో ప్రపంచంలో వస్తున్నటువంటి పరిణామాలకు అనుగుణంగా మోడలింగ్ కావచ్చు, మేకప్ కావచ్చు, కాస్ట్యూమ్ డిజైనింగ్ కావచ్చు, ఇంకా వీటిని అన్నింటిని కూడా ఉపయోగించుకొని మహిళలు, యువతులు గొప్పగా ఎదగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ హబ్సిగూడలో ఉన్నటువంటి సౌత్ ఇండియా బ్రైడల్ మేకప్ అకాడమీలో జాయిన్ అయి తమ యొక్క నిపుణతను సాధించి గొప్పగా ఎదగాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. స్టార్టింగ్లో వాళ్ళ లైఫ్ ఎట్లా ఉంటుంది అంటే జీరో నుంచే స్టార్ట్ అవుతుంది. నా లైఫ్ కూడా జీరో నుంచే స్టార్ట్ అయింది. ప్రతి ఒక్కరిది ఐకాన్, సెలబ్రిటీ, పొలిటీషియన్, ఏ లెవెల్ ఎవరైనా కానీ చిన్న జీరో నుంచి స్టార్ట్ అవుతుందండి. ఒక్కొక్కసారి మనం ఒక సీజర్ కానీ, ఒక చిన్న మేకప్ బ్రష్ కానీ, ఒక ఫౌండేషన్ కొనేటువంటి పరిస్థితుల్లో కూడా మన దగ్గర డబ్బులు ఉన్నట్టు, అట్లాంటి పరిస్థితి నుంచి మనము మేకప్ స్థాయికి, హెయిర్ కటింగ్ స్థాయికి, బ్యూటీ స్థాయికి వస్తున్నాము. చాలామంది ఎంతమంది మేకప్ ఆర్టిస్టులు ఉన్నారో, ఎంతమంది బ్యూటిషియన్స్ ఉన్నారో, వీళ్ళందరూ కూడా ఎంత యాక్టివిటీగా ఉన్నారంటే మహిళల్లో, నేను చెప్పాలంటే స్త్రీలలో ఒక చిన్న ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఇంటి పనులు ఎట్లా చేసుకుంటారో, ఒకవేళ హెల్త్ బాగాలేక అలసిపోయి అక్కడ మాట్లాడలేక నీరసంగా ఉందనుకో, ఒక మేకప్ ఆర్డర్ వచ్చిందో అంటే ఇక ఝాన్సీ లక్ష్మీబాయి కూడా పడుతుంది. మేకప్ ఆర్డర్ వచ్చిందంటే జ్వరం ఉన్నా పోతుంది, జలుబున్నా పోతుంది, దగ్గున్నా పోతుంది, రాత్రి అంతా నిద్ర పోరు, ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు 4 అవుతుందా, ఎప్పుడు బయలుదేరాలన్నా ఆ ఇంట్రెస్ట్ని వెలగట్టలేమండి. దానే ప్యాషన్ అంటాము. అందులో హెయిర్ కటింగ్, నేను పెద్ద మేకప్ గురించి చెప్పలేను. హెయిర్ స్టైల్స్లో నేను కూడా ఒక్కొక్కసారి సీజర్లు, మంచి మంచి దువేళ్ళు చూసేవాడిని. టీవీలో వస్తుంటే, అదే టీవీలో పెద్ద పోస్టర్లో, పెద్ద కాస్మెటిక్ షాప్స్లో అది కొనేంత స్తోమత లేకుంటే, కానీ నాకు ఇప్పుడు అవి కాంప్లిమెంటరీగా గిఫ్ట్గా వస్తున్నాయి నాకు. సో ఒక టైంలో నేను చిన్న చిన్న మ్యాగజైన్స్, చిన్న అంటే మీకు తెలుసుండొచ్చు, హైదరాబాద్లో హ్యాబిట్స్లో సండే రోజు మ్యాగజైన్స్ అమ్ముతుంటారు, రోడ్డు మీద ఫుట్పాత్లో మ్యాగజైన్స్ అమ్ముతుంటారు. అట్లాంటి మ్యాగజైన్స్ నేను పాత చిన్న తక్కువ రేట్లో కొనుక్కున్నాను. ఆ స్థాయిలో మనం ఈ స్టేజ్కి వచ్చాం. మనం ఒక టైంలో ఎట్లా ఉంటాయంటే అట్లాంటి మ్యాగజైన్స్ కొన్నవాడిని, అలాంటి మ్యాగజైన్స్లోనే నా గురించి కంటెంట్ వచ్చింది. అందరికీ నమస్కారం. ఈరోజు సైమా ప్రోగ్రామ్కి చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది. నేను డాక్టర్ దుండ్ర కుమారస్వామి, జాతీయ బీసీ దళ అధ్యక్షుడిని. ఈరోజు చాలా అద్భుతమైన కార్యక్రమము ఈరోజు మోక్ష్ ఆధ్వర్యంలో ఈరోజు చేపట్టడం జరిగింది. హైదరాబాదులో నడి ఒడ్డున హబ్సిగూడలో అద్భుతమైన వేదిక ఏర్పాటు చేసినందుకు మొట్టమొదట ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మహిళలలో ఉన్న అంతర్లీనంగా ఉన్న నైపుణ్యాన్ని బయటకు తీయడానికి ఈరోజు బ్యూటీషియన్ రంగమే కావచ్చు, మేకప్ రంగమే కావచ్చు, వివిధ రంగాలలో అన్నిట్లలో కూడా వారు ముందుకు పోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు మగవారితో ఈరోజు లింగ వివక్ష అనేది ఎక్కడ ఉండకుండా లింగ వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేయాలి.
పోవాలి. మహిళలు వారి హక్కులు పరిరక్షణ కోసం ప్రతిసారి మనం పోరాటం చేయాలని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా చట్టాలపైన అవగాహన కావచ్చు, మరియు మిగతా అవగాహన సదస్సులతో ఈ గ్రామీణ స్థాయిలో ఉన్న మహిళలలో కూడా మనము అవేర్నెస్ తీసుకురావాలని తెలియజేస్తున్నాను. ఈరోజు మహిళలు అంటే వంటింటికే పరిమితం కాదు, ఆకాశానికి ఉరికిపోయే స్థాయిలో వాళ్ళు ఎదగాలని, అన్నింటా మేము ఉన్నాము అంటూ ముందుకు పోవాలి. ఈరోజు సామాజికంగా కావచ్చు, ఆర్థిక రంగంలో కావచ్చు, మరియు రాజకీయ రంగంలో కూడా వారు అన్ని విధాలుగా ముందుకు పోవాలని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్నికి అవకాశం ఇచ్చింది. Hello everyone, this is Bushra Saeed, makeup artist, founder of the BS Makeovers Beauty Studio, Balapur, Hyderabad. Thank you so much, Smokes Garu, choosing me as special jury. నాకు స్పెషల్ జ్యూరీ అవార్డు వచ్చిందనమాట. ఈరోజు SBMS న్యూ బ్రాంచ్ హస్బిగూడలో ఓపెనింగ్కి వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. Hi, this is actor Jigel Jeevan Jabardast. Four Sides TV ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. So all the best, Four Sides TV. Thank you so much. Good evening to everybody. My name is Jatinder Singh. I am basically a marine engineer and I have been working on ships as a chief engineer for the last 40 years. Recently I have started working in the movies and my last release was with Bhalaya, Bhagwat Kesari. Other than that, right now we are currently shooting for 3 movies at the same time in the month of January. So I would like to wish all the viewers or Four Sides a very, very happy Sankranti and wish you all the best.